హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ ఇసుక గుళ్ళు చూపించబోతున్నాను. ఇప్పటి వరకు ఈ మోడల్లో ఇసుక గుళ్ళు ఎవరైనా తయారు చేశారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం ఈ రకంలో తయారు చేశానండి. ఇసుక గుళ్ళు బాగున్నాయి కదా. ఒక పెద్ద గుట్టలా పోసాను ఇసుక, కానీ దాన్ని తడిపి ఇలాగ చాలా గుళ్ళు, ఒకే గుట్టలో చాలా గుళ్ళు రెడీ చేశాను అనమాట. ఏదో పిచ్చుకల గుళ్ళ ఉంది, కాకపోతే ఒక రకంగా చూస్తుంటేనేమో ఏదో కలువ పువ్వుల్ని బోర్లించి పెట్టినట్టు ఉంది, కానీ ఇది కలువ పువ్వు కాదు, ఇసుక గుళ్ళు అనమాట. పిచ్చుక గుళ్ళు కూడా కాదండి, ఇసుక గుళ్ళు. బాగుంది కదా ఫ్రెండ్స్. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మళ్ళీ ఇలాగా ఇసుక తిప్పలు ఎక్కడున్నాయా అని ఎత్తుక్కుంటూ వచ్చాను. ఇలా కనబడింది అనమాట. ఇసుక ఉంది, పక్కన వాటర్ కూడా ఉంది. సరే, ఇసుక గుళ్ళు ఎలా తయారు చేద్దాము, చిన్నప్పుడు ఎలా తయారు చేసేవాళ్ళం కదా, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఈ అవకాశం, తయారు చేసే అవకాశం అని మళ్ళీ ఇలా రెడీ చేశాను ఫ్రెండ్స్. చాలా టైం పట్టింది దీన్ని తయారు చేయడానికి, చాలా కష్టపడ్డాను, చాలా శ్రమ పడ్డాను కూడా. శ్రమ అనుకోకుండా ఇష్టంతో కష్టపడి చేశాను అనమాట. ఇది బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ ఐడియా మీకు కూడా ఇసుక గుళ్ళు తయారు చేసే హ్యాబిట్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ఇసుక గుళ్ళ ఐడియా ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకా ఇలాంటి ఇసుక గుళ్ళు ఎలా తయారు చేయొచ్చు, లేదంటే ఏమైనా చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. బాగుంది కదా ఫ్రెండ్స్ ఇసుక గుళ్ళ ఐడియా. చిన్నప్పుడు ఇలాంటి ఈ మోడల్ ఎప్పుడు తయారు చేయలేదు, చిన్న చిన్న ఇసుక గుళ్ళు తయారు చేసేదాన్ని. సరే, ఈసారి కొద్దిగా పెద్దగా తయారు చేద్దామని ఇలా తయారు చేశాను అనమాట. మొదలెట్టేటప్పుడు ఇలాగా ఐడియా రాలేదండి. మొదలు పెట్టిన తర్వాత నెమ్మదిగా తయారు చేస్తుంటే ఈ షేప్ వచ్చిందనమాట. మీకు కూడా నచ్చింది కదా ఫ్రెండ్స్. చుట్టూరా గ్రీనరీ ఎలా మొలిచిందా డౌట్ రావచ్చు. అక్కడక్కడ కొద్దిగా గడ్డి మొక్కలు ఉంటే అవి పీక్కొచ్చి ఇలా రెడీ చేశాను ఫ్రెండ్స్. బాగున్నాయి కదా. ఆ గడ్డి మొక్కల్ని పీక్కొచ్చి ఇలా డెకరేట్ చేశాను లుక్ కోసం అనమాట. నిజంగా ఆ గడ్డి మొక్కలు అలాగా మొలిచినట్టే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కానీ మొలవలేదు. నేను ఇలా డెకరేట్ చేశాను అనమాట. గ్రీనరీ బాగుంది, ఇసుక గుళ్ళు బాగున్నాయి. చూసారా, వీడియోని ఇలాగ సర్కిల్ చేస్తూ చూపిస్తున్నాను మీకు ఇసుక గుళ్ళని. చాలా ఇసుక గుళ్ళు తయారు చేశాను ఫ్రెండ్స్. పక్కనే వాటర్ అనమాట, అంటే ఇసుక డ్రై అయినప్పుడల్లా కొద్దిగా ఇలా తడుపుకుంటూ చేశాను అనమాట. పక్కనే వాటర్ ఉన్నాయి కదా, అందుకు నాకు కాస్త ఈజీ అయ్యిందనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫ్రెండ్స్, నేను తయారు చేసే ఇసుక గుళ్ళు ఎవరూ తయారు చేయకూడదు. ఇలాంటి ఐడియా వస్తే కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది కదా. సో అందుకని ఇలా తయారు చేశాను అనమాట. తయారు చేసింది మళ్ళీ వేస్ట్ అవ్వకూడదు కదా ఫ్రెండ్స్. వీడియో రూపంలో మనం తీసుకున్నాం అనుకోండి, ఇంకా కొంతకాలం వరకు ఈ జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకోవచ్చు అనమాట. బాగుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.